నీ అవ్వ ఇట్లాంటి కొడుకు కోడలు ఉండకంటే ఎవరు లేనిదే నయము. చూసినావా తల్లిదండ్రిని ఎట్లా హింసిస్తురు? అయ్యమ్మో వీళ్ళు సీరియల్ చూస్తురా ఏం చూస్తురు గంత రెచ్చిపోతురేంది? ఓ ఆంటీ అది సీరియల్ నిజంగా కాదు, మీరు గంత ఆవేశపడకండ్రి. ఏం సీరియల్ అంటున్నావే? లోకం మీద అయ్యేదే వాళ్ళు తీస్తుర్రు. ఇయ్యాల రేపు అట్లాంటి కొడుకు కోడళ్ళు ఉంటుర్రు. అత్త మామ వద్దు, ఇక్కడ ఉంటాం మేమేం కిరాయి ఇంట్లో ఉంటాం, మేమేం నిమ్మలంగా ఉంటామని అనుకుంటారు. ఇక వాళ్ళని చూసే ఇట్లాంటి సీరియల్లు తీస్తుర్రు. అయ్యో మా అత్తమేంది సీరియల్ మీద పెట్టి నన్ను అంటుందా ఏంది? అయ్యో అత్తమ్మ అందరు అట్లా ఉండరు గాని ఎందుకుండరే? నువ్వు లేకుండేనా ఫస్ట్? మేమొద్దు అదొద్దని పీకినావు కదా, ఇప్పుడు అక్కడ 4 వాతలు పడేసరికి సప్పుడేగా ఇంటికి వస్తున్నావు. ఇంకేంది? నోరు మూసుకొని ఉన్నదేమో ఏమన్నా ఎక్కువ తక్కువ అంటే మా అత్త ఆయనతో నన్ను ఇంట్లోకి వెళ్ళి కొడుతుంది. ఇక ఏం చేద్దాము, గట్లా ఉన్నారు పిల్లలు. ఎవరైనా గంతే, కొడుకు కోడలైనా బిడ్డ అల్లుడైనా గట్లనే పాడైంది జీవితం. ఓ నీ అవ్వ, మీ అందరికి ఒక దండమే తల్లి. సప్పుడేగా చూడుండ్రా, టీవీ చూడుండ్రి. ఓ ఏదో అన్నందుకు మా మీద పడుతురు కదనే, టీవీ చూడుండ్రి. రాదా పద మనం పోయి కింద ఏమైనా పనుంటే చేసుకుందాంపా. ఇడుంటే ఆయనతో మనల్ని చంపేస్తారు వీళ్ళు. పద పద శృతి. కొట్టు దాన్ని నీ అవ్వ. ఫస్ట్ ఆ కొడుకుని కొట్టు నీ అవ్వ, తర్వాత కొడల్ని కొడదాం గాని ఆ బిడ్డ ఏమైనా తక్కువదా? అది కూడా గట్లనే పాడైంది నీ అవ్వ. ఈ పిల్లల ముఖాల చెప్పు. ఇక రాండ్రి రాండ్రి పిల్లలు, అలా కుడి కాలు లోపడెట్టి నడవే ఇంట్లోకి. సరే అత్తమ్మా. ఆగే ఆగే జరాగే. ఏమైందమ్మా, ఎందుకే ఆగమంటున్నావు? అయ్యో అత్తమ్మా ఏమైంది, ఎందుకు ఆగమన్నారు? నా బంగారు కోడలా. వాయమ్మో ఏంది మా అత్త నన్ను బంగారు కొడలా అంటుంది? కొంపదీసి ఇక్కడి నుంచే బయటకు నూకేస్తుందా ఏంది? ఇంట్లోకి రానియదా? అగో ఏమైంది నీకు, నా బంగారు కోడలు అంటున్నావు? ఏమైంది? మంచినే ఉందా నీ ఆరోగ్యం గిట్లా? ఆరోగ్యం మంచినే ఉంది, జరాగు చెప్తా. అరే అమ్మా ఏమైందే? కాదే, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పోయేటప్పుడు ఏమన్నావే? ఇప్పుడు అవన్నీ ఎందుకే? నువ్వే కదా ఇంట్లోకి రాని దొలుకొచ్చినవా? మళ్ళీ ఎందుకే ఇంట్లో నడవ కడప మధ్యలో నిలబెట్టి ఇదంతా పంచాయతీ పెడుతున్నావు? అది కాదు, ఇక మీరిద్దరు ఇంట్లోకి రావాలంటే ఒక మాట అయితే ఒప్పుకోవాలి. ఏందత్తమాది చెప్పుండ్రి. కాదు, నువ్వు ఇంట్లోకి వచ్చినాక ఎప్పుడన్నా నాకు మనశ్శాంతి లేదు, నాకు అది ఫ్రీడమ్ ఆయిల్ కావాలి అనుకుంటా పోతావానే మళ్ళీ ఎక్కడికన్నా? మళ్ళా కిరాయి ఇంటికి పోతావా చెప్పు? ఎట్లయితే ఇక్కడ నుంచే దొబ్బేస్తా పీకు కిరాయి ఇంటికి. కొడకా నువ్వు కొన్ని లోపట్రా, ఆడిద్దరు ఇరికిపోయారు మొత్తం దర్వాజాల. రాను ఇక్కడ రా. అత్తమేంది మా ఆయన లోపల తీసుకుంది, నన్ను కొంప తీసి ఎలగొడుతుందా ఏంది ఇంట్లో నుంచి? అందుకే ప్లాన్ చేసి